ఇంక చాలు విడిపోదాం సునీల్. బాబోయ్ అన్నకి సునీల్ అన్నకి ఏదో ప్రాబ్లం వచ్చింది. విల్ ఫైండ్ అవుట్ ద గైస్. అడుగు త్రిష, ఆడమోహన్ చూస్తామండి. డోంట్ టాక్ అబౌట్ సునీల్. సునీల్ ఈజ్ ఫేమస్. ఫేమస్ వాట్? అదే నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోవడానికి నేను ఫ్యాన్ అయ్యా. ఓదర్చండి రాదు వీళ్ళకి. బ్రేకప్ సాంగ్ రా, అలా చేసుకోవాలిరా. చేయాలంటే కొంచెం డబ్బులు ఉండాలి, లవ్ ఉండాలి, షాంపూ కూడా లేక ఇది ఏమి యాడ్ కాదు గైస్. అలాంటి డబ్బులు అట్లేదు అంటే ఇదేంటి వరుణ్ తేజ్ వీడంటే సునీల్ బ్రో. సునీల్ బ్రో ఏంట్రా సునీల్ బ్రోకి కష్టం. అరే చూసా ఇది కదా సైన్. ఇలా పడే కన్నీళ్ళు కన్నీళ్ళు చూడు, పాప్కార్న్ లా తీసి పడేసాడు. ఫుడ్స్ పెట్టాలి తెలుసు రిలేషన్ లో చెప్పు. బాబా చూడు ఎలా వచ్చిందో, పొద్దు పొద్దునే కలదు అంతా. ఇయర్స్ రిలేషన్షిప్ లో ఒక్క రోజైనా నిన్ను ఇబ్బంది పెట్టేలా ఈ రోజైనా డేట్ మాకి షో ఏంటి చెప్పు. అదేంటో చూస్తున్నారా సునీల్ అన్న అక్కడ ఇబ్బంది పెట్టారు. 10 years రిలేషన్షిప్ లో నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానంటే ఇబ్బంది పడతారా, ఇబ్బంది పడతారు. మాకేంటి బ్రో అది? లైక్ నీకేనా టార్చర్ లా అనిపించానా? టార్చర్ పెట్టట్లేదు, నాకు ఇబ్బంది కూడా పెట్టట్లేదు. వీళ్ళిద్దరు ప్యాచప్ అయిపోతారేమో అనిపిస్తుంది. స్క్రీన్ షాట్ లా తీసుకుంటుంది, క్రాప్ చేసి డీపీలు పెట్టుకోవడానికి. అది పక్కన నుంచి యాటిట్యూడ్ గర్ల్ రా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇంట్రో అంటే అలా ఉండాలి. బాధల్లో ఉన్నారా? చెప్పు చెప్పు చెప్పు. నేనైతే ఈ రోజు సునీల్ కి బ్రేకప్ చెప్పబోతున్నాను, అలా ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. ఎన్ని ప్రాంక్ ప్రాంక్ అంటే ఏంటి? చేస్తాడు ఆ బ్రోని పాపం. 2 days నుంచి నేను సునీల్ కొంచెం గట్టిగా కొట్టుకుంటున్నాం. మేమిద్దరం 2 days నుంచి మాట్లాడుకోవట్లేదు. దీన్ని కూడా ప్రాంక్ కింద క్యాష్ చేసుకుంటున్నారు. ఈ టైంలో ఈ ప్రాంక్ చేస్తే బాగుంటది అని చెప్పేసి మేడం గారు చేస్తే సునీల్ నమ్ముతాడు గైస్. ఈవిడెవరు అసలు? ఆవిడ పేరేంటి? ఒక ఎగ్జాంపుల్ అలా కాదు, నార్మల్ గా రా. ఇప్పుడు ఆధార్ కార్డులు అడగట్లేదు కదా, ఇన్స్టా ఐడియే కదా. ఆధార్ కార్డు ఎందుకు అడుగుతారు? ఐడెంటిటీ కోసం రా. మీ సునీల్ అన్నయ్య ఏడ్చిన మీ ఫ్రెండ్ త్రిష ఈ వీడియో చూస్తే త్రిష మీ ఫ్రెండ్ అయితే ఐడి మెయిల్ చేసేస్తారు. ఇది జస్ట్ ఓన్లీ ప్రాంక్ పర్పస్ కోసం మాత్రమే. మీరు అడుగుతున్నారు కాబట్టే నేను చేస్తున్నాను. మేము కూడా ఈ వీడియో మీరు అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాం, లేకపోతే మేము సునీల్ బ్రో మీద మేము అసలు నో ఛాన్స్. అసలు అతను ఆరాధించే దేవుడు. నేను వదిలేసి వెళ్ళిపోతాను, పట్టించుకోను. బట్ సునీల్ అలా కాదు. ఏం త్రిష చిన్న గొడవకే బ్రేకప్ అంటున్నావు, ప్లీజ్ ఇమాజిన్ చేసుకోలేను అని చెప్పి ఏదేదో కొంచెం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అందుకని కొంచెం ఫన్నీగా ఉంటదిలే. అదే ఆడ ఎడితే ఫన్నీ అంటే ఎమోషన్స్ తో ఆడుకుంటుంది. ఎమోషన్స్ తో ఆడుకుంటుంది. ఇలాంటి వాళ్ళు లవ్ చేసావు బ్రో నువ్వు. నీ రెస్పెక్ట్ అక్కడ నేను ఎవరిని హర్ట్ చేయడానికి వీడియో చేయట్లేదు. సునీల్ నీతో మాట్లాడాలి, సార్ట్ అవుతుందో బ్రేక్ అవుతుందో నాకు సంబంధం లేదు, బట్ ప్లీజ్ కమ్ అని చెప్పి ఇప్పుడే లొకేషన్ కూడా పెట్టాను. సో ఆన్ ది వే ఎమోషన్ తో ఆడుకుంటున్నాడు. అదే ఆ సీరియస్ మూమెంట్ ఇలా చేయకోసుకోవడం అలాంటి ఏం చేస్తే సునీల్ బ్రో నమ్ముకుని ఎంతమంది ఉన్నావు నువ్వు, నేను అలా మనలాగా అసలు బ్రో నువ్వు అసలు అదే ఎలాంటి వాళ్ళు లవ్ చేసి ఏంటారు నీ స్టేటస్ పోతుంది. కొంచెం బాధ పెడతాను నేను ఈ రోజు, మీరేం అనుకోకండి. సెట్ అవుతున్నాం. నేను కూడా ఏడ్ చేస్తానేమో చెప్పలేను. చూద్దాం త్రిష దీనికోసం చూడాలి గైస్. ఫుల్ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. మధ్యలో నీడపోయింట్రా జనాలు అలాగే అనుకుంటారు. నువ్వు అలా అదిరా ఏం చేస్తున్నారు ఏంటి? నాకేం 190 కార్లో కూర్చొని మాట్లాడాను. ఎందుకు ఎన్ని డేస్ నుంచి అడుగుతున్నాను త్రిషు రా సార్ట్ అవుట్. ఆ పక్కన అమ్మాయితో ఉన్నప్పుడు వీళ్ళు గొడవల కోసం వాటి కోసం మాట్లాడుకుంటారు. అమ్మాయి అయినా వెళ్ళిపోద్ది కదా సైడ్ కి వెళ్తా, అదే ఉండిపోద్ది. ఈ అమ్మాయి వదిలేసి వెళ్ళగానే ఇద్దరు ప్యాచ్ అప్. 4 days అయింది అంటున్నావు నన్ను చూసి. ఎలా ఉన్నావు? అసలు ఒంట్లో బాగాలేదు నాకు. మాటిమాటికి ఎందుకు వెనక తిరుగుతున్నాడు? మాకు ఇదే డిస్టర్బెన్స్ ఏంటి? ఓన్లీ గ్లూట్స్ ఎక్సర్సైజెస్. నువ్వు ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు తెలుసా, బ్రేకప్ చేసేసుకున్నావు ఇంకా నేను చెన్నై వెళ్ళిపో. నువ్వు చెప్పినంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను. నువ్వు అంత ఈజీగా అనేస్తున్నావు. బాగానే ఉంది వెల్ అండ్ గుడ్. వెల్ అండ్ గుడ్ ఇది ఎక్కడో విన్నాను రా, చేసుకోండి వెల్ అండ్ గుడ్. మేము చేస్తాం, గుర్తొచ్చింది. ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నాం, వాళ్ళే పెట్టారు. ఒరే ఎందుకురా మొన్నే కదరా బర్త్డే చెప్పారు. పెయిన్ పెయినే కదా గైస్, కలిసిపోయినా పెయిన్ పెయిన్. ఇప్పుడు జనాలు ఫైనల్లీ మీరు అలాంటిది ఏం లేదు గైస్. అందరూ కలిసిపోయాల్సింది. ఇండియన్ కిచెన్ మాది కూడా. మీరు వెళ్ళి ఫ్రీగా కార్తీఫర్ అనే ప్రోమో కోడ్ వాడితే వాళ్ళు ఎంగేమంటారు.
ఏమైనా టార్చర్ లా అనిపించానా? టార్చర్ పెట్టట్లేదు, నాకు ఇబ్బంది కూడా పెట్టట్లేదు, నువ్వు జస్ట్ నాకు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అంతే. అంతే, జస్ట్ అంతే, దానికే బ్రేకప్. నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు సునీల్, నువ్వు నా గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను ఒక పాయింట్ ఇంకా రాలేదేంటి బ్యాక్గ్రౌండ్ సీరియల్ లా రావాలి మ్యూజిక్. మార్నింగ్ జాగింగ్ తీసుకున్నప్పుడు ఈ వీడియో చేసేద్దాం ప్లాన్ వేస్తారా. మేము ఇలాంటి వీడియో చేస్తే అంతే వెళ్ళిపోయిందిరా వీడియో. అమ్మ కోసేసుకుంటాను రా 5 lakh 4 lakh వెళ్తా. అమ్మ 4 days లో 3 lakh. వీళ్ళు చూడరా మొన్న ఛానల్ స్టార్ట్ చేసి 161K మనం అన్న 5 అంటే ఇలాంటి క్రింజ్ వీడియో చేయాలి అంతే. మన దాంట్లో గంటలు లేరనే కదరా సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. నువ్వు రిలేషన్షిప్ లోకి వెళ్ళి కలిపి చేసుకోవచ్చు కదా నందు చింటూ. వద్దులే ఈ రిలేషన్ లో ఎందుకు, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అనుకోకండి రిలేషన్ లో ఎప్పుడు కూడా మన హ్యాపీనెస్ మర్మరాలు వేసుకున్నాడు మైక్ ఉన్న. నువ్వు నాకు ఏం సాక్రిఫైస్ చేయొద్దు. నేను ఎక్కువ తిరగను. ఫోన్ చేస్తావు, నేను ఫోన్ ఎత్తాను, నువ్వు ఇంటికి వచ్చావు ఒకసారైనా, అదే ఎఫర్ట్ పెట్టడం అంటే. ఎందుకు ఆ అమ్మాయి వెళ్ళిపోవచ్చు కదా, నాకు అదే అర్థం కాలేదు. ఆ రూపొక్క 4 రోజులు వచ్చుంటా. రిలేషన్షిప్ మధ్యలో మాట్లాడుతున్నారేంటి, ఇదో ప్రాంక్ రిలేషన్షిప్. నీకుగా తట్టదు నువ్వు రావాలి అని, నాకు అక్కడే బాధగా ఉంటది. నీకు నాకు వాయిస్ వింటేనే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అంత తీగ ఉంటది. అదే స్వీట్ కలాకండ్ అదే రసగుల్లా పక్కన. ఫోన్ లో నేను బాధగా చెప్తే నీ కోపంగా కన్వే అవుతుంది. ఎమోషన్ అయిపోతున్నట్టు ఉన్నాడే పీకో బ్రో. అదే అక్కడ ఆకులు పీకో. అదే ఏముందిలే, మార్చుకుంటాడు. ఎవ్రీ మంత్ సాక్రిఫైస్ చేసుకుంటూనే ఉన్నాను. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి ఇదేనా జరుగుతుంది, ఏముంది నేను ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టలేదు. పాప ఏం చెప్పాలో ఆలోచించుకుంటున్నాడు రా. చూడమన్నారు కదరా, ఏముందిరా దీంట్లో. ఎందుకు మాకు ఎలాంటివి సజెషన్ తగలయ్యా. నువ్వు పెట్టలేదు అని చెప్పట్లేదు, ఈ మధ్య నువ్వు పెట్టట్లేదు అని చెప్తున్నా. మళ్ళీ మర్చిపెట్టరా లాగ్. ప్రతిసారి అదే కదరా వచ్చి మాట్లాడుతుంది. నువ్వు అమ్మా అక్కడ తీగలు తెగిపోయి ఏట్లేదు అక్కడ, మర్చిపోయి డైలాగ్ లాగు. వీళ్ళకి మళ్ళీ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి, ఆ దరిద్రం కూడా ఇచ్చాడు. ఒకసారి కదా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏంటది ఏజ్ వస్తుంది, మన లైఫ్ వస్తుందా అది సునామీ లాగా వస్తుంది. నాకు కూడా సేమ్ ఏజే కదా, నాకు కూడా అవే ప్రెషర్సే కదా. 30 అనా. సునీల్ బ్రో యంగ్ గా ఉంటాడు, మా త్రిషక్క యంగ్ గా లేదనా. పింకీ అంత అందంగా ఉండదురా. నీ ప్రెషర్ నేను షేర్ చేసుకోకుండా ఉన్నానా నాకు చెప్పు. తెలుసు కూడా ఎలా అడుగుతున్నావు దృశ్యం. ఏంటి బ్రో నీ ప్రెషర్ లైఫ్ లో నీ కోసం నేను వాల్ పేపర్ అది డైలాగ్ మర్చిపోయాడు. మాకు డైలాగ్ రావట్లేదు. ఇప్పుడు నేను సైడ్ నుంచే మాట్లాడుతున్నా సునీ, దాని సైడ్ నుంచే ఆలోచిస్తున్నాను నేను. ఒకళ్ళ సైడ్ నుంచి ఆలోచించి వీళ్ళ సైడ్ వాళ్ళ సైడ్, మరి ఇది ఎవరి సైడ్ అసలు, ఇది ఎందుకు ఉంది సైడ్ వేసేయకుండా. చెల్లె అయ్యి ఉండొచ్చు. త్రిషక్ చెల్లి ఉంటదా? నేను ఎప్పుడు పర్ఫెక్ట్ గానే ఉన్నాను. నువ్వు పర్ఫెక్ట్ బాయ్ కానీ నాకు సెట్ కావు సునీల్. వీడికి సెట్ అవ్వదంట. డైలాగ్ మర్చిపోతే చెప్పనవచ్చు కదా. అది చెప్పేది 2 డైలాగులు. నువ్వు ఇంపర్ఫెక్ట్ అని అయితే నేను చెప్పలేను. పర్ఫెక్ట్ సెట్ కాదు గైస్, నాలా టాక్సిక్ గా సెట్ అవుతాయి. దవడ మీద జల్లలు పీకెత్తే ఉండలేదు అంటే పట లాగి ఎందుకు బ్రో, మామూలు చెప్తే కూడా అవుతుంది. అమ్మాయిలు ఎంత బాగా చూసుకుంటే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అవసరం లేదు, కూల్ పనికి వెళ్తాం. ఏం చేయమంటావు చెప్పు పన్ను. అక్కడ ఇప్పుడు నాకైతే ఏ సొల్యూషన్ కనిపించట్లేదు. అది ఇద్దరు కొడుకు వేసుకోవాలంటే మాకు సొల్యూషన్ వస్తుంది. ఫాస్ట్ గా తయారు చేయండి. నాకు ఏంటి ఇది, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? తనకి చాక్లెట్ ఇచ్చి తినకమ్మంట, అలా పట్టుకెళ్ళాడు స్వీట్ గా ఉండడానికి. చిన్నప్పుడు మనం ఎప్పుడు అమ్మాయిలు చూసాం ఈ లవ్ స్టోరీలు చెప్పేస్తాను పాడ్కాస్ట్ లో కూర్చోబెట్టి. పాడ్కాస్ట్ అప్పుడు నువ్వు పెద్ద తోపు అయిపోతావు కదరా. తెలుసులే, ఇంకెదమని ఫిక్స్ చేసేద్దరు. ఆల్రెడీ అదే టాక్ మన మీద నా మీద క్లాస్. ఎందుకు ఏడుస్తున్నావు సునీ? సునీను ఓదార్చడానికి వెళ్ళిందిరా. సునీ అంటే బ్రో ముద్దు పేరు బ్రో. డ్రాప్ చేసే అమ్మా స్క్రిప్ట్ చదివారు ఇందాకే కదా అన్ని తిట్లు తిట్టావు, ఇప్పుడేంటి ఏడుస్తున్నా అని చెప్తున్నావు. అన్ని చేయాల్సింది చేసి అలాగే సైడ్ అయిపోతారు. అంటే ఇటు మనసులో ఉంది, మనసులో ఉంది వాళ్ళిద్దరు విడిపోవాలని. మా సునీల్ అన్న మా సింగిల్స్ తో కలిస్తే మాకు అదే ఒక జోష్. ఫైనల్లీ సునీల్ అన్న ఈ సింగిల్ ప్రాంక్ అని చెప్పేస్తారు కదా, మళ్ళీ హగ్గులు ముద్దులే కదా. అప్పుడు మళ్ళీ దెంగేమంటాం. చూసావా మళ్ళీ తీసాడు పాప్కార్న్, ఇందాక ఫస్ట్ లో తీసాడు కదా. అదే ఇది కదా.
దాంట్లో డ్రామా ఉండదురా. నాని పింక్ అప్పట్లో శ్రీదేవి లాగా ఒక కంటి నుంచి వచ్చింది కాదురా, సావిత్రి. సారీ, అప్పట్లో సావిత్రి లాగా ఈ ముక్క కట్ చేస్తే ఎక్కడి నుంచి కంటిన్యూ. అదే జోక్ అక్కడ. నిన్ను పట్టించుకుంటూ ఫ్యామిలీని పట్టించుకుంటూ మీ ఫ్యామిలీ గురించి అదే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈడి గురించి అన్న గురించి ఆలోచించాలి మరి. ఇప్పుడు ఏడిస్తే నీకు షార్ట్ అవుట్ పొద్దా నేను ఎందుకు ఏడుస్తున్నావు? సారీ బ్రేకప్ చెప్పేసా కదా వెళ్ళిపోయి అంతే. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కూర్చుంటున్నావు, మల్టింగ్ మాట్లాడుతుంది. మనకి ఏడుపు వచ్చేస్తుంది. సునీల్ బ్రో ఎమోషన్ కింద నుంచి ఏడుతున్నాను. అది మాట్లాడినానండి, ఫోన్ కాల్ చేసా లిఫ్ట్ చేయలేదు, అందుకు వదిలేస్తావా? నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలియదు రిషు. దాని వైపు చూసి చెప్తా ఏంటి బీజియం పడాలి ఇక్కడ. ఎడిటర్ గా మొగలపూరి బీజియం పడితే కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎడుతాను అన్నది కదా. ఏడ్సే వెయిటింగ్. ప్రతిసారి సునీల్ బ్రోని ఏడిపించే టాస్క్ లేదు. నీ ముందు ఏడ్చుకోవడానికి నాకు సిగ్గుగా ఉండి ఇబ్బందిగా ఉండి నేను కారులో వెళ్ళి ఏడ్చుకుంటాను. ఇదే సునీల్, నాకు నీ దగ్గర ప్రాబ్లం. మంచిగా ఉండి ఏడిపించే ఇదే బ్రో. ఎంత బాధ వచ్చింది సునీల్ బ్రో. ఏదైనా పింకీ లాగా అండర్స్టాండింగ్ వైఫ్ లేదు సునీల్. చిన్న విషయం కాదు త్రిషు, నేను ఏడ్చానండి చిన్న విషయం కాదు. సునీల్ బ్రో ఏడ్చాడు చిన్న విషయమా? అదే కాదు. ఇంకా నేను ఇంతకు మించి నీకు చెప్పలేను. ఆడే ముగ్గులో నుంచి కడుపులో నుంచి అది నవ్విందంటే ఓకే. త్రిష నవ్వాలా? ఎమోషన్స్ ఆడుకుంటున్నారు, లూస్ మోషన్స్ అయిపోతున్నాయి అక్కడ సునీల్ బ్రో. ఇప్పుడు కార్తిక్ ఏడ్చాడంటే ఇప్పుడు 100K సబ్స్క్రైబర్స్ వచ్చి ఒకేసారి వాటేసుకుంటారు. అలా ఉంటుంది మన ఓడితో. నువ్వు ఎప్పటికీ నాకు చిన్న విషయం కాదు, నేను ఎప్పుడు నిన్ను చిన్న విషయంగా చూడను. నీ విషయంలో చిన్నది కూడా నాకు చాలా పెద్దది, అది చిన్నది కూడా నాకు చాలా పెద్దది, అది నువ్వు అర్థం చెప్తున్నావు. ఎలా అవుతుందమ్మా? మరి ఇన్ని నెలలు ఏం చేసింది? మరి అప్పుడేమైంది నీకు ఇన్ని నెలలు? సునీల్ బ్రో రెస్పెక్ట్ చూసా అమ్మ అన్నాడు, అది ఏడిపించినా సరే. అది సునీల్ అని తెలుసుకోండి. వికీపీడియా చదవండి సునీల్ బ్రో. మీరు రేపటి తరానికి కొత్త సెక్షన్. సునీల్ బ్రో గురించి 10 వాక్యాలు చెప్పండి. స్వాతంత్ర సమర యోధుడు. చిన్న గొడవ వస్తే బ్రేకప్ అని అనేయడం కాదు, తట్టుకోగలగాలి. ముందుకు ఎలా మూవ్ అవ్వాలి. బ్రో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బ్రో? నువ్వు చుట్టుకు వస్తారు. బ్రేకప్ చేపిస్తే వెళ్ళిపోతాను ప్లాన్ వేసుకుంది. వదలపోతే అది వదిలేసాడానికి హ్యాపీగా అమ్మాయి పోలి వదిలేసాడు. ఇంకా క్రాక్ చేస్తాడు మా ఊరు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. ఏంటి సార్ నువ్వే ఎప్పుడు వస్తావు? కండికి ఫింగరింగ్ చేస్తాను. ఫోర్స్ చేసి ఒప్పించినట్టు ఉందిరా నువ్వు చెప్పింది. ఫోర్స్ చేసి ఒప్పించినట్టు కాదు, స్క్రిప్ట్ అయిపోయింది పాప. ఇంకేట్ లేవు అక్కడ డైలాగులు. మీరు అలా లాక్కండి అన్ని. ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ నుంచి ఒకటే డైలాగ్. ఎందుకు బ్రో సునీల్ బ్రో రా అంటుంది. ఎవరిది? సునీల్ బ్రో చూసావా అమ్మ అన్నాడు. అప్పుడు అది ఏమనాలి? హలో అంకుల్. అదే అమ్మ చిన్న పాపలో కనబడి అది అన్నాడు రా. చిన్న పాప కాదంట. చిన్న పాప అందుకే ఎంతగా ఎగిరిపోతున్నారు కదా. ఎగిరిపోవడం డెసిషన్ తీసుకోవట్లేదు. ఎందుకు? సునీల్ బ్రో నవ్వేస్తాడు. ఇప్పుడు ప్రాంక్ కొట్టకు ప్లీజ్. ప్రాంక్ చేస్తున్నాను సునీల్ నేను. జీవితం అంతా ప్రాంక్ వీడియోలే కదరా చేశారు. సారీ ప్లీజ్. చూసావా డిస్లోకేట్ అవుతాయి చెప్తున్నా. అదే నేను చెప్తాను. సారీ ఇక్కడతో ప్రాంక్ అయిపోయింది. అయినా ఇంకా 4 minutes ఆగుతారు అనమాట. సారీ చిన్నప్పుడు సారీ మామూలు బ్రేకప్ చెప్పుకుని మళ్ళీ ప్యాచ్ అయిపోయాం కదా. బొమ్మలు ప్యాచప్లు ఏంట్రా అసలు? ఏంటనుకుంటున్నారు బ్రేకప్లు ప్యాచప్లు అంటే? అంత ఎఫెక్ట్ అయ్యాడు. ఏం లేదు నేను. నాకు 6 pack కాదు కేటగిరీ 1 4 3 7 7. అదే ఇలా కొట్టేస్తా. ఏడిపించేసాను కదా సారీ. సంప్రదాయ వీడియో కదా, ఇంకొక వీడియో కాదు కదా. ఇంటికెళ్ళి కొట్టుకుందాం. అవి కూడా మనకి వీడియో టెలికాస్ట్ అవుతుంది. ఇన్ని డేస్ గొడవ పడిన తర్వాత నువ్వు ఇలాంటివి చేసావు అనుకో ఎలా ఉంటుంది తెలుసా? బ్రో ఎగ్ దోస్తో పల్లీలు చట్నీ తిని బ్రో. పంది పేర్లోడా అంటే ప్రాంక్ చేస్తున్నారన్నారని ప్రణీత్ని సెట్ చేసి ఇట్లా ఆడకూడదు. బ్రో నీకంటే ఎదురుగా ఉన్నాను బ్రో, కనవలేదా బ్రో? ప్యాచప్ అని చెప్పు. అయిపోయింది గాయస్. అయితే బ్రేకప్ అయిపోయింది, మళ్ళీ ప్యాచప్ కూడా అయిపోయామంట. అయిపోయాం. సునీల్ జైన్ కొడేసుకుందాం. అది అదే దాంట్లో ఒక దెబ్బ కొడితే దాంట్లోకి వెళ్ళిపోవాలి. బ్రో లేడీస్ కొట్టడం ఏంట్రా ఫెమినిజం? ఇందాక నుంచి ఈ పాయింట్ ఏంటి అసలు? లేడీస్ అంటే ఏం చెప్తున్నారు? అమ్మాయిలు అబ్బాయిలు కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు.
రోజు నాకు వచ్చి ఒక ప్రాంక్ చేసాం ఇంకో 5 lakh views. మన ఇద్దరు అబ్బాయిలకి మంది అలాగే నువ్వు ఎలాగో ఉంటారు కదరా నేను ఇలా వెళ్ళిపోగానే వీడియో నుంచి నీ రూమ్ అంతా అమ్మాయిలే కదరా ఉంటారు. అవన్నీ నువ్వు ఏడిస్తే నాకు బాధగా ఉంది. అబ్బా నవ్వి పక్క పక్క నవ్విస్తుంది బ్రో. జబర్దస్త్ కన్నా దారుణంగా నవ్వింది బ్రో. మీరు చూడలేదు బ్రో. ఒకసారి చేసిందా లాస్ట్ టైం అదే చెప్పా బ్రో, సిగ్గుండాలి బ్రో నీకు, ఏది లేదు. మీరు ఈ వీడియో చేయడం వల్ల మా ఛానల్ పోతుంది బ్రో. సరే గైస్ మా ఛానల్ నాకు మాటలు కూడా రావట్లేదు. సునీల్ బ్రో చూడు ఎంత క్లాస్ చెప్పాడు. మీకు నచ్చడం మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.